హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ యాంకర్ సంతోష్. బిర్యానీలో 20 నిద్రమాత్రలు కలిపి భర్తకి బిర్యానీ తినిపించిన భార్య. ఇదేం కొంచెం ఇంట్రెస్టింగ్ ఉందనుకుంటున్నారా? ఫుల్ వీడియో చూస్తే ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అసలు ఏం జరిగింది అంటే, బిర్యానీలో 20 నిద్రమాత్రలు ఇచ్చి భర్తకు తినిపించి మెల్లగా నిద్రలోకి జారుకుంటా ఉంటే తన ప్రియుడు లోపలికి వచ్చి గుండెలపైన కొట్టి భర్తనైతే చంపేసిన విషయం అయితే చాలా ట్రెండీ ఉంది. ఈ విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు దాసరి విజ్ఞాన్ గారు. నమస్తే అన్న. నమస్తే. బిర్యానీలో నిద్రమాత్రలు ఇచ్చి భర్తని చంపిన తర్వాత నైట్ అంతా ఆ వైఫ్ ఎవరైతే ఉన్నారో చూసిందట. అసలు ఏం జరిగింది? ఎందుకు చంపాల్సి వచ్చింది? ఎందుకు బిర్యానీలోనే నిద్రమాత్రలు కలిపారు? శివనాగరాజు, లక్ష్మీ మాధురి, గోపిక గోదావరి లాగా ఈ ముగ్గురు చుట్టూ తిరిగే స్టోరీ ఇది. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువురు అనే చిన్న ప్రాంతానికి చెందినటువంటి శివనాగరాజు. వయసు ఎంత? 43. 2 పిల్లలు కూడా ఉన్నారు వీళ్ళకి, పెద్దవాళ్ళే. ఇతనేమో ఉల్లిపాయల వ్యాపారం చేసేవాడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. ఓకే. అది నెట్టుకుంటూ ఉల్లిపాయలు, ఇప్పుడు నీకు అక్కడక్కడ చిన్న ట్రక్ లాగా ఉండి 100కి 6 kgs 3 kgs అని ఉంటాయి చూడు, అట్లా పెట్టుకొని చిన్న మైక్ పెట్టుకొని ఏదో వ్యాపారం చేసేవాడు, చిన్న ట్రక్ లాంటిది. ఈవిడేమో ఇంకా అంటే ఆయన సంపాదించేది సరిపోక దగ్గరలో ఒక సినిమా థియేటర్ ఉంటే అక్కడ టికెట్ కౌంటర్లో టికెట్లు ఇచ్చే ఆవిడలాగా జాయిన్ అయింది ఎంతో కొంత శాలరీకి. అనుకోకుండా అక్కడ ఒక ట్రావెల్ అంటే మంచి డ్రైవర్ లాంటి అబ్బాయి గోపి అనే అతను ఈవిడకి పరిచయం అవ్వడం, తొలి చూపులోనే అతను అట్రాక్ట్ అవ్వడం, అలా వీళ్ళిద్దరూ ఎందుకో ఆకర్షితులు అవ్వడం ఒకరికొకరు, అలా వివాహేతర బంధానికి దారి తీసింది. నాకు మొగుడున్నాడు, పిల్లలు ఉన్నారు, మరి ఏం చేద్దాం, నువ్వేం చేద్దాం అనుకుంటాను. నా చిచ్చి అసలు ఇక్కడ నేను ఎందుకుంటా, నాది ట్రావెల్స్, నేను డ్రైవర్ని, నేను ట్రక్కు బొక్కు ఇవన్నీ తీసుకొని మొత్తం హైదరాబాద్ వెళ్ళి పెద్ద వ్యాపారం చేసుకుంటా. ఇక్కడ అంతే ఏమొస్తాయి 15,000 20,000, అక్కడికి వెళ్తే నాకు లక్షలు కోట్లు, అసలు కోటీశ్వరుడు నేనే అన్నట్టుగా హైదరాబాద్ మీద ఆశలు పెంచుకున్నాడు. మరి నువ్వు హైదరాబాద్ పోతే నేను ఇక్కడే ఉండాలా, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అని చెప్పి వీళ్ళు మాట్లాడుకో, నువ్వు కూడా వచ్చాయి. లేదు అట్లా బాగోదు అంటే లోకమంతా ఏదో అనుకుంటుంది కదా, లేచిపోయింది, పిల్లలు ఉన్నా కూడా అట్లయింది ఇట్లయింది, బాగోదమ్మా, ఇది ఒక పేరు ఉండిపోతుంది, నీతో ఉంటానే కానీ ఒక బ్యాడ్ నేమ్ ఉండిపోతుంది. మరి ఏం చేద్దాం? డూ వన్ థింగ్, షిఫ్ట్ కుటుంబం టు హైదరాబాద్. అవును కరెక్ట్, ఈ ఐడియా ఏదో బాగుంది, ఏం చేద్దాం? సరే సాయంత్రం నేను ఏదో సెట్ చేస్తా. ఏమండి ఉల్లిపాయల వ్యాపారమే కదా, నువ్వు కూడా ట్రక్లోనే కదా అక్కడ అమ్మేది, పలానా ఒక ఆయన ఉన్నాడు, ఆయన డ్రైవింగ్ చేస్తాడు, నువ్వు ఆయనతో పాటు హైదరాబాద్లో జాబ్ చేసావనుకో, ఇక్కడ కిలోకి నీకు 100 వస్తే అక్కడ 300 వస్తుంది, ఇక్కడ లాభం మనకి నెలకి 20,000 వస్తే అక్కడ 60,000 వస్తాయి. మనందరం చాలా హ్యాపీగా ఉండొచ్చు, ఆనందంగా ఉండొచ్చు, చిన్న రూమ్ ఏమో తీసుకొని బాగుందాం, ఇక్కడైనా అంతే అక్కడైనా అంతే కదా, మనకేమైనా సొంత కొంప ఏమన్నా ఇదా, పోదాం. సరే ఆలోచిద్దాం అని చెప్పేసి అనుకున్నాడు. షిఫ్ట్ అయిపోయారు కూడా హ్యాపీగా, పిల్లల్ని తీసుకొచ్చింది. కానీ ఇప్పుడు ఏంటి, నువ్వు నీ సుఖం కోసం ఫ్యామిలీని షిఫ్ట్ చేసావు, ఖర్చులు డబుల్ అయ్యి, అక్కడ ఉంటే నీకు గంజోనాలో దొరికేది ఊరు కాబట్టి, ఇక్కడ ప్రతిదీ నువ్వు అడుగు తీసి అడుగేస్తే నీకు ఎక్స్పెన్సివే. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈయన పాపం ఇంకా విచ్చలవిడిగా కష్టపడేస్తున్నారు. ఓ రోజు ఈయన కష్టపడతా ఎక్కడ కూర్చుందామా అని చూసే టైంకి వీళ్ళ ఆవిడ ఆయన ఇద్దరు కలిసి రిలాక్స్ అవుతున్నారు అక్కడ. ఓకే, ఇదేంట్రా బాబు, కష్టపడి నేను రిలాక్స్ అవుదామని వస్తే మా ఆవిడ వీడితో రిలాక్స్ అవుతుందని చూసేసాడు. చూసిన తర్వాత గట్టి వార్నింగ్ ఇచ్చాడు. అసలు ఇదేంటి అది, ఓ గొడవలు స్టార్ట్ అయ్యాయి వీళ్ళ మధ్యలో. డిసైడ్ అయిపోయింది, చంపేద్దాం, ఎందుకు మనకి అడ్డు, మనం ఎంత బాగుండాలి, మరి ఏం చేద్దాం, సరే సాయంత్రం వస్తాడుగా చూద్దాం. ఎప్పుడు లేదు ఆ రోజు ఏదో అందంగా వెజిటేబుల్ బిర్యానీ ఏదో వండింది కుక్కర్లో, ఓ రకమైన మ్యారినేటెడ్ రైస్, దాన్ని కుక్ చేసి బాయిల్ చేసి వండింది. దాంట్లో 20 పైగా నిద్రమాత్రలు, అంటే మన 10 షీట్ వస్తుంది కదా, అలాంటి ఒక 2 షీట్స్ ఎక్కడో సంపాదించాడు. నీట్గా పొడి చేసి, ఇంకా పొడి చేయడంలో కూడా వీళ్ళకి ఒక
అట్రాక్టివ్ థాట్ వచ్చింది. రుబ్బురోళ్ళు వేసి రుబ్బితే సగం రాయికే ఉంటుంది, సగమే వస్తుంది కదా ఎందుకని చెప్పేసి చాలా జాగ్రత్తగా చాకచక్యంగా 2 పేపర్లు కవర్లు లాంటివి పెట్టి పైనుంచి ఆ పప్పు రుబ్బేది ఉంటుంది కదా దాంతో నీట్గా పొడి చేసేసి టపా కొట్టి ఆ పొడంతా అంటే కనీసం రవ్వ కూడా వేస్ట్ అవద్దని అదంతా కలిపి నీట్గా ఇట్లా కలపడం. మళ్ళీ ఇట్లా అంటే గోర్లకు అంటకుండా కనీసం ఒక టాబ్లెట్ వేస్ట్ అవుతుంది. అలా కలిపేసి నీట్గా రైస్తో చక్క ఇట్లా బాయిల్ చేసింది, ఆయనకు పెట్టేసింది. వచ్చాడు హ్యాపీగా. వచ్చాక తిను, సరే తింటాలే, ఇంకా పిల్లలకు పెట్టాల, ఈయనకైతే పెట్టింది. తిన్నాడు, ఏం అవ్వట్లా. ఎందుకేం అవ్వట్లా? నీకు బయట దొరికే నిద్ర మాత్రలు నువ్వు చచ్చిపోయేంత ఇవ్వరు మా, ఏదో ఉంటది. నువ్వు పొరపాటున గుపుక్కున ఇంత మింగినా లోపల నుంచి దరిద్రాన్ని అంత తీసి నేను బతికించేలాగే ఇస్తారే తప్పితే విషయాలు అమ్మరు. డ్రగ్స్ లో ఎప్పుడు ఇలా ఉండదు. బిర్యానీ ఇప్పుడు బిర్యానీ చేసి గుర్తుపెట్టుకో. ఒకటి. రెండోది, నువ్వు వేసిన బిర్యానీకి ఆ వేడికో దేనికో ఆ డ్రగ్ ఎట్లా తిరుమల పని అయితే చేయలే సరిగ్గా. పడుకున్నాడు ఆయన. ఏం చేయాలి? పడుకున్న తర్వాత గురక వస్తుంది. మరి చచ్చిపోతే గురక రావద్దు కదా, అనుమానం వీళ్ళకి. మళ్ళీ ఏం చేయాలి? వీడు లేచాడు అక్కడ నుంచి. అంటే ఈయన అక్కడ ఆల్రెడీ వెయిట్ చేస్తున్నాడు ఎప్పుడు ఏం చేద్దామని. గబుక్కున వచ్చి గుండెల మీద ఇట్లా కూర్చున్నాడు మోకాళ్ళతో. ఆయన అనడం, శ్వాస ఆడకుండా. ఏమేం చేసింది, ఆ పిల్లతోని మొహం మీద వేసి గట్టిగా నిమిరింది. ఇతను అప్పటికి చేత్తో ఏదో చేయాలనుకున్నా ఇతను ఇక్కడ కాలు పెట్టడుగా చేతుల్ని పట్టుకోవడం, ఆవిడ ఊపిరాడకుండా చేయడం, మొత్తానికి చంపేయడం జరిగింది. దీన్ని గుండెపోటు, ఆ పోటు, ఈ పోటు అని ఏదో రకంగా చిత్రీకరించి 2 ఏడుపులు పెడబొబ్బాయి వేస్తే సరిపోతుందిలే అని అనుకుంది. అట్లాగే వీళ్ళకి అనుకూలంగానే జరిగింది యాక్చువల్గా చెప్పాలి అంటే. అంత్యక్రియల వరకు కూడా సాఫీగానే జరిగింది జర్నీ అంతా. కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. అయ్యో పాపం అని అనుకుంటున్నారు అప్పటి వరకు. సడన్గా చెవులో నుంచి బ్లడ్ వచ్చింది. ఎవరో ఫ్రెండ్కి అనుమానం వచ్చింది. మరి నాకు కూడా తెలియదు యాక్చువల్గా, అంటే చెవులో నుంచి బ్లడ్ ఎందుకు వస్తుంది అనేది. బికాస్ నేను ఎప్పుడు చావులకు వెళ్ళలా. అయితే నాకు కొంచెం నాలెడ్జ్ ఉంది చావుల టైంలో. మరి ఆయనకి ఎందుకు అనిపించిందో తెలియదు. తను ఏమన్నదంట అంటే, అందరికి వచ్చింది హార్ట్ స్ట్రోక్ త్రూ చనిపోయాడు అని చెప్పేసి. అంటే చెవులో నుంచి బ్లడ్ వస్తే డౌట్ పడ్డారని చెప్పేసి న్యూస్ లో. అదే అంటారు, నాకు తెలియదు. హార్ట్ స్ట్రోక్ వస్తే చనిపోతే చెవులకెళ్ళి బ్లడ్ రాదనో వస్తుందనో నాకు ఐడియా లేదంటు. ఓకే. నేను కొంచెం చావులకు దూరంగా ఉంటాను, నాకు భయం. బట్ కొంతమంది ఏంటంటే ఆ శవాన్ని చూసి, గుర్తుల్ని చూసి చెప్తారు. నాకు బాగా వాదించిన శవం ఏదైనా ఉందంటే వివేక హత్య కేసు ఎప్పుడో చేసా 2 years బ్యాక్, వాటి మీద వీడియోలు. కానీ తర్వాత ఎప్పుడు జోలికి వెళ్ళా. ఇప్పుడు వీళ్ళు చెప్తుంటే అనిపించింది ఓహో ఇట్లా ఉంటుందేమో అని. సరే కొంచెం చూస్తే అలా రక్తం రాదు గుండెపోటుతో చనిపోతే అని ఫ్రెండ్కి ఎవరికో అనుమానం వచ్చి, మేబీ హీఈస్ గుడ్ ప్రొఫెషన్, మంచి ప్రొఫెషనల్ అనుకుంటా, తెలుసు అనుకుంటా చెప్పాడు. వీళ్ళకి అనుమానం వచ్చి ఒకసారి చూద్దాం అని చెప్పి చూస్తే స్టెప్ బై స్టెప్ మొత్తం అంతా బయటపడింది. ఏంటనుకుంటే పెళ్ళయి పిల్లలు ఉండి ఈవిడ వివాహేతర సంబంధానికి దారి తీసి సిట్యువేషన్స్, 2 పిల్లలకి వాళ్ళ తండ్రిని తండ్రి కాకుండా చేసి ఈవిడ సుఖం చూసుకుందాం అనుకొని, అప్పటికి సమాజానికి లేచిపోతే ఒక ముద్ర ఉంటుందని భయపడి అందరినీ మోటివేట్ చేసి ఊరికి తీసుకొచ్చగలిగింది. కానీ అక్కడ బతకలేని సిట్యువేషన్స్ ఎదురైనప్పుడు ఆ సిట్యువేషన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేక అప్పటికి 95%, 99% మెయింటైన్ చేసినప్పటికీ యాజ్ ఎ ప్రొఫెషనల్ క్రిమినల్, షీఈ్ నాట్ ఎ ప్రొఫెషనల్ క్రిమినల్. జీవితకాలంలో 100 మర్డర్లు ఏం చేయాల. కానీ ఈ మధ్య కాలంలో ఏంటంటే అనుకోకుండా చంపుతున్నారు. చాలా ప్రొఫెషనల్ క్రిమినల్స్ కంటే అడ్వాన్స్డ్గా ఆలోచిస్తున్నారు. ఏం చేయాలా దొరకకుండా, డౌట్ రాకుండా, ఎవరికి డౌట్ రాకుండా. కూకట్పల్లిలో ఇంత పిల్లోడు 5 రోజులైనా దొరకలా. ఇంత పిల్లోడు వాడేమన్నా క్రిమినలా? అదేగా, 5 రోజులైనా దొరకలా. 5 రోజులు పక్కనే స్కూలు, పక్కనే పాప. గుర్తుందిగా కూకట్పల్లి ఇన్సిడెంట్. 5 రోజులైనా దొరకలా. వీళ్ళు ఎవరు ప్రొఫెషనల్ క్రిమినల్స్ కాదు. బట్ ఎందుకు ఇలా చేస్తున్నారు ఏంటో తెలియట్లా. టెక్నాలజీ డెవలప్ అవుతుంది. సరే ఇవన్నీ అయ్యాయి. ఏమ్మా ఇటు నీ ఫోన్ ఇవ్వు, ఇంకా ఏం క్రైములు చేసావా అని చెప్పేసి తీసుకున్నారు. నైట్ అంతా ఏంటన్నా విచారణలో భాగంగా వాట్సాప్ చాట్ అంతా ఉంది.
ప్రియుడు వెళ్ళిపోయాడు ఓ టైంకి, వీళ్ళిద్దరి మధ్యలో సంభాషణలు లేవు ఇంకా. సరే నిజమే చెప్పింది, ఒప్పుకుంది, ప్రియుడు వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ఇటు ఫేస్బుక్, ఇన్స్టా అన్నీ చూసిన తర్వాత గూగుల్లో హిస్టరీ ఎతికితే ఈమె ఫోన్లో ఒక VPN ఉంది. VPN ఎందుకు ఈవిడికి? బేసిక్గా ఏదన్నా చూడకూడదు, బ్యాండ్ అయినాయి చూడకూడదు. సరే ఏం చూసిందో అని చెప్పేసి గూగుల్ సెర్చ్ ఎతికితే మొత్తం అన్ని ఎక్స్ వీడియోలన్నీ చూసింది ఈవిడ. అయ్యా ఎప్పటి నుంచి అంటే టైంతో సహా ఉంటాయి కదా బ్రౌజ్ హిస్టరీలో. పొద్దున్న 4 గంటల వరకు ఆవిడ చూస్తూ ఆ తర్వాత పడుకుందేమో మేబీ. ఎందుకు చూడడం అయింది అని అంటే ధైర్యం కొద్దా శవాన్ని పెట్టుకొని ధైర్యం కొద్ది చూసిందంటవా? ఏమో కొంతమందికి ఇప్పుడు ఈ విషయంలో నాకేమనిపించింది అంటే జనరల్గా మాట్లాడుకుందాం. కొంతమంది బాగా కోపం వస్తే జిమ్ చేస్తారు, కొంతమంది బాగా కోపం వస్తే గుద్దుతారు, కొంతమంది ఆవేశం వస్తే రైలు దగ్గరికి వెళ్ళి అరుస్తారు. ఉంటాయి మరి ఈవిడకి ఏమన్నా ఈ ఫ్యాంటసీ అంటారేమో తెలియదు. బట్ షీ డిడ్ దట్. అంటే పోనీ ఇద్దరు కలిసి చూసారంటే లేదు, ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు, ఈవిడ ఇరుక్కుంది. ఈవిడ చెప్పిన పాపానికి ఆయన కూడా ఇరుక్కున్నాడు. పిల్లల పరిస్థితి ఏంటి? తండ్రి లేడు, వీడెవడని చూస్తాడంటే లేదు. ఇప్పుడు వీళ్ళిద్దరు జైలు. పోనా పిల్లలకు కొంచెం ఇప్పుడు సెన్స్ ఉంది పిల్లలకి, మరీ చిన్న పిల్లలు ఏం కాదు. రేపటి రోజు సమాజంలో ఎలా బతుకుతారు ఏంటి అనేది చూడాలి. పుట్టింటి వాళ్ళు ఆదరించరు, అత్తింటి వాళ్ళు ఆదరించరు. పుట్టింటి వాళ్ళు ఏమంటారు, నిజంగా నా కొడుకే పుట్టారని గ్యారంటీ ఏంటి, ఆ అమ్మాయి ఎక్కడెక్కడ తిరిగి కనిందో అని వీళ్ళు అలా మాట్లాడుకుంటారు. అవును, వాళ్ళు కూడా అలాగే మాట్లాడుకుంటారు. సో చెప్పలేం వీళ్ళ పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే అందరూ జైలుకి వెళ్ళిపోయారు. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.